కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు చైనా డార్క్ రియాలిటీ ఎక్స్పోజ్, చైనా మనకి తెలియకుండా చాలా విషయాలు దాచిపెడుతుంది, మనకంటే వర్స్ట్ క్యాస్ట్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది, ఇలాంటి చాలా విషయాలు దాచిపెట్టారు అని మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇందులో ఎంత నిజం ఎంత అబద్ధం పక్కన పెడితే చైనా వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారు, ఎంత వర్స్ట్ ఫుడ్ తింటారో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఫుడ్ విషయానికి వస్తే చైనా నంబర్ 1 స్టేజ్లో ఉంది. మనలో చాలా మంది ముక్క లేనిది ముద్ద దిగదు అంటుంటారు కదా, అలాగే చైనా వాళ్ళు కూడా ముక్క లేనిదే వాళ్ళకి ముద్ద దిగదు. కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మనకంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈరోజు మనం అవన్నీ తెలుసుకోబోతున్నాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న వార్నింగ్. ఈ వీడియో చూడడానికి చాలా అన్కంఫర్టబుల్ అండ్ డిస్టర్బింగ్గా ఉంటుంది. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కొత్త విషయాలు కూడా తెలుసుకోబోతున్నారు. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా కొత్త విషయాలు తెలుసుకోబోతున్నారు. వెల్కమ్ టు శ్రీని స్టోరీస్. ఈ డిష్ని చూడండి. ఈ డిష్ని చూస్తే నోట్లో నీళ్లు ఆటోమేటిక్గా వస్తాయి. చూడడానికి ఎంతో టేస్టీగా ఉంది అనిపిస్తుంది కదా. ఈ డిష్ చికెన్ లేదా మటన్ కర్రీతో చేశారు అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే ఆ కర్రీ తయారు చేసింది క్రొకోడైల్తో, అంటే ముసళ్లతో. ఎస్, మీరు విన్నది నిజమే. మనము మొసళ్లను చూస్తే కిలోమీటర్ దూరంలో ఉంటాము, కానీ వీళ్ళు రోజు మొసళ్లను తెచ్చుకొని ఆ మొసళ్లతో డిఫరెంట్ కర్రీలు, డిఫరెంట్ ఫ్రైలు అన్ని చేసుకొని మరీ తింటారు. కాక్రోచ్ అంటే బొద్దింక. మన ఇంట్లో బొద్దింక వస్తే దాన్ని తరిమే వరకు మనం ఊరుకోము, లేదా చంపడానికి కూడా వెనకాడము. ఒకవేళ మనం చంపినా కూడా దాన్ని తీసుకొని బయటకి పారేస్తాం. కానీ చైనా వాళ్ళు దాన్ని బతికుండగానే దాన్ని నోట్లో వేసుకుంటారు. అది బ్రతికుండగానే వేడి నూనెలో వేసి ఫ్రై చేసి మరి పకోడీలా తింటారు. నాన్ వెజిటేరియన్స్లో చాలా మంది మీట్ మొత్తం తింటారు, కానీ తోకని మాత్రం పారేస్తారు. కానీ చైనా వాళ్ళు ఎలుకలు తినడమే కాదు, దాన్ని తోకని కూడా వదిలిపెట్టరు. ఆ ఎలుక మాంసం అంతా ఒక పక్కన పెడితే దాని తోకని బాగా కట్ చేసి మరి సూప్ చేసుకో మరీ తాగుతారు. చికెన్ 65, మటన్ 65 అందరికీ తెలిసే ఉంటుంది, కానీ స్నేక్ 65 ఎప్పుడైనా విన్నారా? కానీ చైనాలో స్నేక్ రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. మనం పాములు చూస్తేనే కిలోమీటర్ దూరం పరిగెత్తుతాం, కానీ చైనా స్నేక్ రెస్టారెంట్లో కళ్ళ ముందే పాములు ఉంటాయి. ఆ పాములను చూసుకుంటూ ఆ పాములనే తింటుంటారు. ఆ పాములను పెద్ద బాక్స్లో పెట్టి స్టోర్ రూమ్లో పెట్టుంటారు. మీరు బ్రెడ్ శాండ్విచ్, చికెన్ శాండ్విచ్ తినే ఉంటారు, కానీ కప్పల శాండ్విచ్ ఎప్పుడైనా తిన్నారా? ఎస్, చైనా వాళ్ళు కప్పల చర్మం తోలు ఒలిసి ఆ బ్రతికుండ కప్పలని అలాగే నోట్లో వేసుకుంటారు. ఇంకా ఆక్టోపస్లను అయితే బ్రతికుండగానే నోట్లో వేసుకొని మరీ తింటారు. మనము తేళ్లను చూస్తే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి, కానీ వీళ్ళు ఆ తేళ్లనే తీసుకొచ్చి డబ్బాలో కేజీలుగా అమ్ముతుంటారు. అవి బ్రతికుండగానే అలాగే నోట్లో వేసుకొని మరీ నమిలి తింటారు. ఈ చైనా వాళ్లకు ఫేవరెట్ ఫుడ్ ఏమంటే గబ్బిలాలు. కరోనా వైరస్ రావడానికి వీళ్ళు తినే గబ్బిలాలే కారణమని చాలామంది సైంటిస్టులు కూడా చెప్పారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయింది. ఇన్ని జరిగినా కూడా వీళ్ళు ఇంకా గబ్బిలాలను ఇంకా తింటూనే ఉన్నారు.
మనం కుక్కల్ని తెచ్చుకొని ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకుంటాం కదా, కానీ వీళ్ళు కేజ్లో బంధించి ఆ కుక్కలకి చాలా టార్చర్ ఇచ్చి మరీ చంపేస్తారు. ఈ దేశంలో వాళ్ళు పెంచుకునే కుక్కల్ని కూడా అమ్మేస్తారు. ఏమాత్రం కనికరం లేకుండా ఆ కుక్కల్ని డిఫరెంట్ డిషెస్గా చేసుకొని మరీ తింటారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పందులు బ్రతికుండగానే ఆయిల్లో వేసి ముంచి మరీ చంపేస్తారు, నూనెలోనే వేయించి మరీ తింటారు. ఇప్పుడు చెప్పే డిష్ అయితే చాలా దారుణంగా ఉంటుంది, ఇంకా డిస్టర్బింగ్గా కూడా ఉంటుంది. మంకీ బ్రెయిన్ అంటే కోతి మెదడు. ఎస్, వీళ్ళు కోతి మెదడును కూడా వదలరు. ఎంత దారుణంగా చంపి దాన్ని తింటారు అంటే ఈ వీడియోలో నేను అవన్నీ చూపించలేను. అది చూస్తే మీ కళ్ళల్లో ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. ఆ వీడియోని మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇచ్చాను, ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. వీళ్ళు మనుషులని తప్ప అన్నీ తినేస్తారు. ఇది ఇవాల్టి వీడియో. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి కొత్త విషయాలను మీకు ఇస్తుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ శ్రీని స్టోరీస్.